రాజశేఖర రెడ్డి బతికున్నప్పుడు ఆయన ఆత్మగా పేరు పడ్డటువంటి కేవీపీ రామచంద్రరావుకి రెడ్ కార్నర్ నోటీసు కన్ఫామ్ అన్నటువంటి తేల్చి చెప్పారు. అంటే ఇంటర్పోల్ జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీస్ మీద పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ కేంద్ర హోం విదేశాంగ శాఖలకు తెలంగాణ హైకోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. రెడ్ కార్నర్ నోటీస్ మీద తీసుకున్న నిర్ణయం ఏంటో చెప్పాలని ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో పిటిషన్ దాఖలు చేసినందున ఇప్పుడు తెలంగాణను ప్రతివాదిగా చేర్చడానికి పిటిషనర్కి అనుమతి ఇచ్చింది. టైటానియం లీజుల వ్యవహారంలో కుట్ర మీద అమెరికా కోర్టులో ఎఫ్బీఐ నమోదు చేసిన కేసులో 2014 ఏప్రిల్ 28న ఇంటర్పోల్ జారీ చేసినటువంటి రెడ్ కార్నర్ సవాల్ చేస్తూ కేవీపీ రామచంద్ర అప్పట్లో దాఖలు చేసిన పిటిషన్ మీద జస్టిస్ ఎన్ తుకారాంజీ బుధవారం మరోసారి విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది హేమనాథ రెడ్డి వాదనలు వినిపిస్తూ 2014 ఎన్నికల సందర్భంగా రాజకీయ ప్రయోజనాలతో ఈ కేసు తెరపైకి తెచ్చారు. దీని మీద అంతిమ నిర్ణయం కేంద్రాందే. రెడ్ కార్నర్ నోటీస్ మీద కేంద్ర హోంశాఖ విదేశాంగ శాఖలను సుమోటో ప్రతివాదులకు ఇదే హైకోర్టు చేర్చింది. ఇప్పటి వరకు 2 శాఖలు కౌంటర్ దాఖలు చేయలేదు. ప్రస్తుతం ప్రతివాదుల్లో ఏపీ ఉంది, తెలంగాణను చేరుస్తున్నాం. ఇది 2014లో నమోదైన కేసు. 12 ఏళ్ల తర్వాత ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తామని చెప్పారు. సిబిఐ తరపు ప్రత్యేక న్యాయవాది సృజన్ కుమార్ రెడ్డి వాదనలు వినిపిస్తూ రెడ్ కార్నర్ నోటీస్ మీద అభ్యంతరాలను వ్యక్తం చేయడానికి ప్రత్యామ్నాయాలు ఉండగా నేరుగా హైకోర్టును ఆశ్రయించడం సరికాదు. ఇంటర్పోల్ జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీస్ మీద ఫ్రాన్స్లో రివ్యూ కమిటీ ముందు అభ్యంతరం వ్యక్తం చేయొచ్చు. అప్పగింతల చట్టంలోని సెక్షన్లు 4, 5, 6 కింద విచారణ మ్యాజిస్ట్రేట్ కోర్టు సమన్లు తదితర ప్రక్రియల తర్వాత సెక్షన్ 29 కింద చర్య ఉంటుంది. వాటన్నింటినీ పట్టించుకోకుండా నేరుగా హైకోర్టును ఆశ్రయించడం సరికాదు. ఇంటర్పోల్ ఉత్తర్వుల మీద అంతిమ నిర్ణయం కేంద్రాంది అయినా అమలు చేయాల్సిన సిబిఐ. అందువల్ల అప్పీల్ చేసుకోవడానికి కేవీపీకి ప్రత్యామ్నాయాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. వాదనలో న్యాయమూర్తి వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయని కేంద్రాన్ని ఆదేశిస్తూ విచారణ 3 వారాలకు వాయిదా వేశారు.